తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇంకా మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. యువగలం పాదయాత్రలో తొలి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు సిద్దమవుతున్న సమయంలో సినీ నటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటొచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు. మొదట మెరుగైన వైద్యం కోసం చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి కుమార్తెలు ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ల సలహా మేరకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. అయితే ఇంకా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే ఆమెని మీద నిన్న యువకలం పాదయాత్ర సందర్భంగా హార్ట్ అటాక్ కి లోనైనటువంటి తారకరత్నను నిన్న అర్ధరాత్రి 1 గంటల సమయంలో కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి బెంగళూరులో ఉన్నటువంటి నారాయణ హృదయాలయాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద హాస్పిటల్ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ హెల్త్ బులెటిన్ లో తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్పడమే కాకుండా కార్డియోజెనిక్ షాక్ వల్ల ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది అని చెప్పేసి వైద్యులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క యాంటియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఉన్నట్లు కూడా గుర్తించాము. సో దాన్ని తగ్గించడం కోసం మల్టీ లెవెల్ సంబంధించినటువంటి వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి వైద్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ హెల్త్ బులెటిన్ లో అనేక అంశాలు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ముఖ్యంగా చాలా హైలీ క్రిటికల్ గా ఉంది ఆయన పరిస్థితి. అంతేకాకుండా మొత్తం కూడా వాళ్ళకు సంబంధించి నిన్న చేసినటువంటి యాంజియోగ్రామ్ టెస్ట్ లో కూడా దాదాపు 95% వరకు వాల్వ్లు బ్లాక్లు ఉన్నట్టు గుర్తించామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీమ్ అయితే పర్యవేక్షిస్తుంది. సో ఈ టీమ్ ఎప్పటికప్పుడు ఆయన వైద్య పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలను పట్ల పర్యవేక్షణలో ఉంచినట్టు కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా కార్డియాలజిస్టు అలాగే ఇంటెన్సివ్ కేర్ కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ అంతా కూడా నారాయణ హృదయాలయాలో హెల్త్ కి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి హెల్త్ బులెటిన్ లో నారాయణ హృదయాలయానికి సంబంధించినటువంటి హాస్పిటల్ వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క బెలూన్ యాంజియోప్లాస్టీ అలాగే ఇంట్రా ఆరోటిక్ బెలూన్ పంపు అనేటటువంటి వాటికి సంబంధించి వ్యాక్సినేషన్ సపోర్ట్ మీద ప్రస్తుతానికి ఆయనకి చికిత్స అందిస్తున్నటువంటి కూడా వైద్యులు అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్. సో హెల్త్ బులెటిన్ లో అత్యంత విషమంగా ఉంది. రాబోయే రోజులు ఇంకా క్లిష్టంగా మారేటటువంటి ఛాన్సెస్ ఉంది. అంటే వైద్యానికి ఆయన సహకరిస్తారా లేరా అనేది కూడా చాలా కఠినంగా ఉంది అని చెప్పేసి ఇందులో వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అనేటటువంటి వాదనని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వైద్యులు చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ గుండెపోటు రావడం ఆయనకి ఎన్నోసారి, ఎందుకంటే ఇంత అత్యంత విషమంగా బాడీ మొత్తం కూడా బ్లూ రంగులో మారిపోవడం అనేది అది అసలు చాలా డేంజర్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చి ఉంటుంది? అంటే అక్కడ ఉన్న జనాల మధ్య శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఈ గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలేంటి రాజు?
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇంకా మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇక యువగలం పాదయాత్రలో తొలి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు సిద్దమవుతున్న సమయంలో సినీ నటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు. మొదట మెరుగైన వైద్యం కోసం చిత్తూరు జిల్లా గుడపల్లె మండలంలోని పీఎస్ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి కుమార్తెలు ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ల సలహా మేరకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇంకా మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. యువగలం పాదయాత్రలో తొలి రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పాదయాత్రకు సిద్దమవుతున్న సమయంలో సినీ నటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు. మొదట మెరుగైన వైద్యం కోసం చిత్తూరు జిల్లా గుడపల్లి మండలంలోని పీఎస్ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి కుమార్తెలు ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ల సలహా మేరకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇంకా మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. యువగలం పాదయాత్రలో తొలి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు సిద్దమవుతున్న సమయంలో సినీ నటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు. మొదట మెరుగైన వైద్యం కోసం చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని
పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి కుమార్తెలు ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ల సలహా మేరకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బెంగళూరు ఆసుపత్రి నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ వాళ్ళు. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? రైట్ ఫ్యామిలీ, మొత్తం మీద గత కొద్దిసేపటి క్రితం నారాయణ హృదయాలకు సంబంధించినటువంటి వైద్యుల హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అని చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా యాంజియోగ్రామ్లో దాదాపు 95% వరకు కూడా ఆయనకి బ్లాక్లు ఉన్నట్టు గుర్తించినటువంటి వైద్యులు నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి నారాయణ హృదయాలయ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. సో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇదే హాస్పిటల్ ప్రస్తుతానికి తారకరత్నకి వైద్యం అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వైద్యానికి సంబంధించి ఇప్పటికే హెల్త్ బులెటిన్ ని విడుదల చేసినటువంటి వైద్యులు హెల్త్ బులెటిన్ లో ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతానికి మల్టీ లెవెల్ కి సంబంధించినటువంటి వైద్యులతోటి ఆయనకి ఆ పర్యవేక్షణలో ప్రస్తుతానికి వైద్యం కొనసాగుతోంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ప్రస్తుతం ఆయన అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నత స్థాయి డయాగ్నోస్టిక్ కోసం ఆ నారాయణ హృదయాలయకి తరలించినట్టు కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అదే ప్రస్తుతానికి కార్డియాలజిస్టులు అలాగే ఇంటెన్సివ్తో సహా మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తోటి ప్రస్తుతానికి ఆయనకి సంబంధించినటువంటి వైద్యం అందుతోంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాబోయే రోజులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో అది ఇంకా అతి క్లిష్టంగా మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఇంట్రా అయోటిక్ బెలూన్ పంపు అలాగే వాసో యాక్టివ్ సపోర్ట్ పై ప్రస్తుతానికి ఆయనకి యాంజియోప్లాస్టీతో సంబంధించినటువంటి టెస్టులు చేయడంతో యాంటీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఆయన బాడీలో ఉన్నట్టు గుర్తించినటువంటి వైద్యులు అందుకు అనుగుణంగా ప్రస్తుతానికి ఆయనకి ఈ వైద్య చికిత్స అయితే అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి బెంగళూరులోని నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ అంటే నారాయణ హృదయాలయాల ఆయనకి ప్రస్తుతానికి చికిత్స కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాకుండా ఇప్పటికే ఇక్కడికి ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయన భార్య కావచ్చు పిల్లలతో పాటు నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో మొదటి నుంచి కూడా అంటే ఆయన ఎప్పుడైతే నిన్న కుప్పంలో పాదయాత్ర సందర్భంలో ఎప్పుడైతే ఆయన కింద పడిపోయారో స్పృహ తప్పి అప్పటి నుంచి కూడా వెన్నంటే ఉంటూ వచ్చాడు బాలకృష్ణ. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర కూడా బాలకృష్ణ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తారకరత్నకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. అంతేకాకుండా ఆయనకు సంబంధించి ఏదైతే యాంటీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఉన్నట్లు గుర్తించాం కాబట్టి దానికి అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇది చాలా విషమ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయనకి చికిత్స అందుతోంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క కేవలం ఇక్కడ
ఉన్నటువంటి హార్ట్ స్పెషలిస్ట్లే కాకుండా ఆయనకి సంబంధించి ఏదైతే కార్డియోజెనిక్ షాక్ తగిలింది, సో కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయనకు సంబంధించి యాంజియోగ్రామ్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 95% వరకు కూడా బ్లాకులు ఉన్నాయని చెప్పేసి గుర్తించామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది అని చెప్పేసి నారాయణ హృదయాలయ వైద్యులు విడుదల చేసినటువంటి ప్రస్తుతం ఏదైతే హెల్త్ బులెటిన్ ఉందో హెల్త్ బులెటిన్ లో చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ప్రముఖ కార్డియాలజిస్టులు అలాగే ఇంటెన్సివ్ కేర్ కి సంబంధించినటువంటి వైద్యులతో పాటు మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీం సంరక్షణలో ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతుందని చెప్పేసి వైద్యులు విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఆయనకి చికిత్స అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ చికిత్సకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ హెల్త్ బులెటిన్ కూడా మళ్ళీ ఇంకొకటి విడుదల చేసే అవకాశం ఉన్నాయి. సో ప్రస్తుతానికి మాత్రం విడుదలైనటువంటి హెల్త్ బులెటిన్ బట్టి చూస్తుంటే తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. అంతేకాకుండా కార్డియోజెనిక్ షాక్ వల్ల ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల ద్వారా తెలుస్తుంది. మరోపక్క కుటుంబ సభ్యులు అంతేకాకుండా పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే రాజు సందర్శకులకైతే అనుమతి లేదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయనకి ఇది ఎన్నోసారి గుండెపోటు రావడం, ఇంత దారుణమైన సిచ్యువేషన్ కి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే పాదయాత్రకు వెళ్లే టైంలో అక్కడ జనాల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఒక కారణంగా చెప్పవచ్చా?